ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము. యాజకుడైన పషూరు ఇర్మియాను బాధించుట. దేవాలయ ప్రధానాధికారియు ఇమ్మేరు కుమారుడు పషూరు అను యాజకుడు ఇర్మియా పలికిన ప్రవచనములను వినెను. అతడు ఇర్మియాను కొట్టించి దేవాలయమునందలి మీది బెన్యామీను ద్వారమునద్ద ఇర్మియాకు బొండకొయ్య వేయించెను. మరుసటి రోజు అతడు ఇర్మియాను బొండకొయ్య నుండి విడిపించెను. ఇర్మియా అతనితో ఇట్లనెను, ప్రభువు నీకు పషూరు అని పేరు పెట్టలేదు, మాగోర్మి సబీబు అనగా ఎల్ల ఎడల భయము అని పేరు పెట్టెను. ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు, నేను నిన్ను చూచి నీవే భయపడినట్లు చేయుదును, నీ మిత్రులు కూడా నిన్ను చూచి భయపడుదురు. వారెల్లరూ యుద్ధమున శత్రువుల చేతికి చిక్కి చచ్చుట నీవు చూతువు. నేను యూదా ప్రజలందరినీ బబులోనియా రాజునకు అప్పగింతును. అతడు వారిలో కొందరిని తన దేశమునకు బానిసలుగా కొనిపోవును, మరికొందరిని చంపును. నేను శత్రువులు ఈ నగరము సిరి సంపదలను ఆస్తిపాస్తులను యూదా రాజుల నిధులను కొల్లగొట్టి బబులోనియాకు కొనిపోవునట్లు చేయుదును. పషూరు, శత్రువులు నిన్నును నీ కుటుంబ సభ్యులనందరినీ బబులోనియాకు బందీలనుగా కొనిపోవుదురు. నీవచటనే చత్తువు, అచటనే నిన్ను పాతిపెట్టుదురు. నీవిన్ని కల్లబొల్లి ప్రవచనములు చెప్పినా నీ మిత్రులకు కూడా ఇదే గతి పట్టును. ఇర్మియా ప్రభువునకు ఫిర్యాదు చేయుట. ప్రభు, నీవు నన్ను చెరచితివి, నేను చెడితిని. నీవు నాకంటెను బలవంతుడవై నన్ను వశము చేసుకొంటివి. ఎల్లరునూ నన్ను గేలి చేయుచున్నారు, దినమెల్లా నన్ను చూచి నవ్వుచున్నారు. నేను మాటలాడునప్పుడెల్లా దౌర్జన్యమునకును వినాశమునకును పూనుకొనుచున్నారని గొంతెత్తి అరువవలసి వచ్చెను. ప్రభు, నీ సందేశము చెప్పినందుకుగాను జనులు నన్ను నిరంతరము అవమానించి ఎగతాళి చేయుచున్నారు. నేను ప్రభువును జ్ఞప్తియందు ఉంచుకొనను, అతని పేరు మీదుగా మాటలాడను అని అనుకొంటిని. కాని నీ వాక్కు నా హృదయాంతరంగమున దాగియుండి అగ్నివలే మండజొచ్చెను. నేను ఆ వాక్కును లోపల అణచియుంచుకోవలనని ప్రయత్నము చేసి చేసి విసుగు చెంది తిని దానినిక ఆపుకోజాలను. ఎల్ల ఎడల భయము ఆవహించియున్నది. మనమితని మీద అధికారులకు ఫిర్యాదు చేయుదము అని ఎల్లరునూ గుసగుసలాడుకొనుటను నేను వింటిని. నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కాచుకొనియున్నారు. బహుశా ఇతడు మోసమునకు లొంగును, అప్పుడు మనమితనిని పట్టుకొని పగ తీర్చుకొందమని అనుకొనుచున్నారు. కాని ప్రభు, బలాఢ్యుడువును వీరుడువునైన నీవు నా పక్షముననున్నావు. నన్ను హింసించువారు ఓడిపోయి పడిపోవుదురు, విజయము సాధింపలేక శాశ్వతావమానము తెచ్చుకొందురు. సర్వశక్తివంతుడైన ప్రభు, నీవు నరులను న్యాయబుద్ధితో పరిశీలింతువు, వారి హృదయమును మనస్సును పరీక్షింతువు. నేను నా వ్యాజ్యమును నీకు అప్పగించితిని, కావున నీవు నా విరోధులకు ప్రతీకారము చేయక నేను చూతునుగాక. ప్రభువును కీర్తించి స్తుతింపుడు, అతడు పీడితులను దుష్టుల బారి నుండి విడిపించును. నేను పుట్టిన దినము శాపగ్రస్తమగునుగాక. మా అమ్మ నన్ను కనిన రోజు దీవెనను బడయకుండునుగాక. నీకు కొడుకు మగబిడ్డడు పుట్టెనని వార్త తెచ్చి మా తండ్రిని సంతోషచిత్తుని చేసిన నరుడు శాపగ్రస్తుడగునుగాక. ప్రభు నిర్దయతో నాశము చేసిన నగరముల వలె అతడును అధోగతి పాలగునుగాక. అతడు ఉదయము ఆర్తనాదము వినుగాక, మధ్యాహ్నము యుద్ధనాదమును ఆలించునుగాక. ఆ జనుడు నేను పుట్టక మునిపే నన్ను చంపడయ్యను, అప్పుడు నా తల్లి గర్భమే నాకు సమాధి అయి ఉండెడిది. అసలు నేను మాతృగర్భము నుండి బయటికి రానేలా శ్రమను దుఃఖమును అనుభవించటకేనా? నా బ్రతుకు నగుబాట్లతో ముగియటకేనా? 21వ అధ్యాయము. యెహోయాకీము పరిపాలనానంతర ప్రవచనములు. సిద్కియా దూతలకు ఇర్మియా జవాబు. యూదా రాజుకు సిద్కియా, మల్కియా కుమారుడు పషూరును
మాసేయా కుమారుడును యాజకుడు సెఫన్యాను నా యొద్దకు పంపెను. వారు, నీవు మా తరపున ప్రభువును సంప్రదింపుము. బబులోనియా రాజు నెబుకద్నెసరు మన మీద యుద్ధము చేయుచున్నాడు. ఒకవేళ ప్రభువు మన కొరకు అద్భుత కార్యములు చేసి శత్రువును పారద్రోలవచ్చునని నన్నర్థించిరి. అప్పుడు ప్రభువు నాతో మాటలాడగా నేనా దూతలతో ఇట్లంటిని, మీరు సిద్కియాకు ఈ కబురు చెప్పుడు. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ప్రాకారము వెలుపల నగరమును ముట్టడించియున్న బబులోనియా రాజుతోనూ కల్దీయను సైన్యముతోనూ పోరాడు నీ సైన్యమును ఓడింతును. నీ సైనికుల ఆయుధములను నగర మధ్యమున కుప్పవేయింతును. నేను కోపముతో, ఆగ్రహముతో, రౌద్రముతో, మహాబలముతో నిన్నెదిరించి పోరాడుదును. నేను ఈ నగరములోని నరులను, పశువులను చంపుదును. ఎల్లరును ఘోరమైన అంటురోగం వలన చత్తురు. అటు పిమ్మట నేను నిన్నును, నీ ఉద్యోగులను అంటురోగము, యుద్ధము, కరవు తప్పించుకొని బ్రతికిన ప్రజలను నెబుకద్నెసరు మీ విరోధులు పట్టుకొనున్నట్లు చేయుదును. వారు మిమ్ము చంపగోరుదురు. నెబుకద్నెజరు మిమ్ము వధించును. అతడు మీలో ఎవరిని వదిలిపెట్టడు, ఎవరి మీదను దయాదాక్షిణ్యములు చూపడు. ఇది ప్రభువునైన నా వాక్కు. అటు పిమ్మట ప్రభువు నన్ను ప్రజలతో ఇట్లు చెప్పమనెను, ఇవి ప్రభు పలుకులు. మీరిప్పుడు జీవన మార్గమును గాని మృత్యు మార్గమును గాని ఎన్నుకోవచ్చును. ఈ నగరమును నిల్చువాడు యుద్ధము, ఆకలి, అంటురోగముల వలన చచ్చును. కాని ఇచటి నుండి వెళ్ళిపోయి నగరమును ముట్టడించుచున్న బబులోనీయులను శరణు వేడువాడు బ్రతికిపోవును. అతడు కనీసము ప్రాణములైనా కాపాడుకోవచ్చును. నేనీ నగరమును కాపాడదలుచుకోలేదు. దానిని బబులోనియా రాజునకు అప్పగింతును. అతడు దానిని తగులబెట్టును. ఇది ప్రభువునైన నా వాక్కు. యూదా రాజకుటుంబమునకు శిక్ష. యూదా రాజకుటుంబమునకు ప్రభు సందేశము. మీరు ప్రభు పలుకులు ఆలింపుడు. దావీదు వంశజులారా, ప్రభువిట్లనుచున్నాడు, మీరు ప్రతిదినము న్యాయమైన తీర్పులు తీర్పుడు. వంచనకు గురి అయిన వారిని వంచకుల నుండి కాపాడుడు. లేదేని మీ దుష్కార్యముల వలన నా కోపము నిప్పువలే రగులుకొని గనగన మండును. దానిని ఎవడును ఆర్పజాలడు. యెరూషలేము, నీవు లోయలకు పైని ఎత్తైన తావున కూర్చుండియున్నావు. పొలములోని కొండవలే పైకి ఎగసియున్నావు. నేను నిన్నెదిరింతును, నిన్నెవరును ఎదిరింపజాలరు. నీ కోటను ఎవరు ఛేదింపజాలరు అని నీవనుచున్నావు. నీ చేయుదములకు గాను నేను నిన్ను శిక్షింతును. నేను నీ ప్రాసాదమునకు నిప్పు పెట్టుదును. ఆ అగ్గి చుట్టుపక్కల ఉన్న వానిని అన్నిటినీ దహించును. ఇది ప్రభువునైన నా వాక్కు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము. దానియేలు అతని స్నేహితుల కథలు. నెబుకద్నెజరు ఆస్థానమున హీబ్రూ బాలురు. యెహోయాకీము యూదాను పరిపాలించిన కాలము 3వ ఏట బబులోనియా రాజు నెబుకద్నెజరు యెరూషలేముపైకి వచ్చి దానిని ముట్టడించెను. ప్రభువు యూదారాజు యెహోయాకీమును దేవాలయంలోని వస్తువులను కొన్నింటిని ఆ రాజు చేతికి అప్పగించెను. అతడు వానిని బబులోనియాకు కొనిపోయి తాను కొల్చు దేవతల మందిరపు ఖజానాలో ఉంచెను. ప్రవాసులుగా వచ్చిన ఇజ్రాయేలీయుల నుండి రాజవంశముకు ఉన్నత కుటుంబములకు చెందిన యువకులను కొందరిని ఎన్నుకొమ్మని ఆ రాజు తన ప్రధానాధికారి ఆష్పెనసుకు ఆజ్ఞ ఇచ్చెను. వారికి అందము, తెలివితేటలు, ప్రావీణ్యము ఉండవలెను. శారీరకములైన లోపములుండరాదు.
వారు మంచి శిక్షణ పొందవలెను. తరువాత రాజుకు కొలువుకాండ్రుగా పనిచేయుదురు. ఆష్పెనసే వారికి బబులోనియా భాష, శాస్త్రములు నేర్పవలెను. మరియు ఆ యువకులకు రాజభవనము నుండే భోజనము, ద్రాక్ష సారాయము పంపవలెనని రాజాజ్ఞాపించెను. ఈ రీతిగా వారు 3 ఏండ్లు తర్ఫీదు పొందిన పిమ్మట రాజుకు కొలువు చేయవలెను. అట్లు ఎన్నికైన యువకులలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజరయ అనువారుండిరి. వారెల్లరూ యూదా తెగకు చెందినవారు. ఆష్పెనసు దానియేలుకు బెల్తెషాజరు అని, హనన్యాకు షడ్రకు అని, మిషాయేలు మేషకు అని, అజరియాకు అబేద్నెగో అని పేర్లు పెట్టెను. దానియేలు రాజభవనము నుండి వచ్చిన అన్నపానీయములను స్వీకరించి తాను అపవిత్రుడు కారాదని ఎంచెను. కనుక అతడు తన్ను అపవిత్రత నుండి కాపాడుమని ఆష్పెనసును వేడుకొనెను. ప్రభువు ఆష్పెనసుకు అతనిపై దయ, సానుభూతి కలుగునట్లు చేసెను. కాని ఆ అధికారి రాజుకు వెరచెను. కనుక అతడు దానియేలుతో మీరేమి భుజింపవలెనో, ఏమి త్రాగవలెనో రాజే నిర్ణయించెను. మీరు ఇతర యువకుల వలె పుష్టిగా నుండనిచో అతడు నా తల తీయించునని చెప్పెను. కనుక దానియేలు ప్రధానాధికారి తనకు తన 3 మిత్రులకు సంరక్షకునిగా నియమించిన వాని యొద్దకు పోయి, అయ్యా, నీవు మమ్ము 10 రోజుల పాటు పరీక్షించి చూడుము. మాకు భుజించుటకు శాకాహారము, త్రాగుటకు నీళ్లు మాత్రమిమ్ము. అటు పిమ్మట మమ్ము రాజభవనము నుండి వచ్చిన భోజనమును ఆరగించిన యువకులతో పోల్చి చూడుము. అప్పుడు నీవే నిర్ణయము చేసి మా పట్ల తగినట్లుగా వ్యవహరింపుము అనెను. అతడు వారి పలుకులను అంగీకరించి 10 రోజుల పాటు వారిని పరీక్షించి చూచెను. ఆ గడువు గడచిన పిదప వారు రాజభోజనము ఆరగించిన యువకుల కంటే ఆరోగ్యముగా, బలముగా కనిపించిరి. కనుక అప్పటి నుండి ఆ సంరక్షకుడు వారిని రాజభోజనమునకు బదులుగా శాకాహారమునే తిననిచ్చెను. దేవుడు ఆ 4 యువకులకు భాషయందు, విజ్ఞానమందు తెలివిని, నైపుణ్యమును దయచేసెను. పైగా దానియేలుకు దర్శనములకు, స్వప్నములకు అర్థమును చెప్పు నేర్పును కూడా ప్రసాదించెను. రాజు పెట్టిన గడువు ముగిసిన తరువాత ఆష్పెనసు యువకులనందరినీ నెబుకద్నెజరు సమక్షముకు కొనిపోయెను. రాజు వారందరితో సంభాషించెను. కాని ఎల్లరిలోనూ దానియేలు, హనన్య, మిషాయేలు, అజరియా మిన్నగా ఉండిరి. కనుక వారు రాజుకు సేవలు చెయ్యనారంభించిరి. రాజు ఏ విజ్ఞాన విషయమును అడిగినను, ఏ సమస్య గూర్చి ప్రశ్నించినను ఈ 4 యువకులకు అతని రాజ్యము మొత్తములోని జ్యోతిష్కుల కంటే, మాంత్రికుల కంటే 10 రెట్లు అదనముగా తెలిసియుండెను. కోరెషు చక్రవర్తి బబులోనియాను పరిపాలించిన తొలి ఏటి వరకు దానియేలు రాజాస్థానముననే ఉండెను. 2వ అధ్యాయము. నెబుకద్నెజరు స్వప్నము, మహావిగ్రహము. రాజు తన జ్ఞానులను ప్రశ్నించుట. నెబుకద్నెజరు పరిపాలనా కాలము 2వ ఏట అతనికొక కల వచ్చెను. అది ఆ రాజును కలవరపెట్టుటచే అతడు నిద్రింపజాలడయ్యెను. కనుక అతడు ఆ స్వప్నమును వివరించుటకు తన మాంత్రికులను, శాకునికులను,
ఇంద్రజాలికులను, జ్యోతిష్కులను, కల్దీయులను పిలువనంపెను. వారెల్లరూ వచ్చి అతని ఎదుట నిలుచుండిరి. అతడు వారితో, నేనొక కల గంటిని, అది నన్ను కలత పెట్టుచున్నది. నేను దాని భావమేమిటో తెలుసుకోగోరెదనెను. కల్దీయులు అరమాయికు భాషలో, ప్రభువుల వారు కలకాలము జీవింతురుగాక, మీరు కనిన కల ఏమో తెలియజేసిన ఎడల మేము దాని భావమును వివరింతుమనిరి. రాజు వారితో, మీరు నాకు నా కలను దాని భావమును కూడా తెలియజేయవలెను. లేదేని నేను మిమ్ము ముక్కలు ముక్కలుగా నరికించి మీ ఇండ్లను నేలమట్టము చేయింతును. కాని మీరు నా స్వప్నమును దాని అర్థమును తెలియజేయుదురేని నేను మిమ్ము బహుమతులతో సత్కరించి సన్మానింతును. కనుక ఇప్పుడు మీరు నా కలను దాని భావమును తెలియజేయుడని పలికెను. వారు రాజుతో మరల, ప్రభువుల వారు తమ కల ఏమో సెలవిచ్చినా మేము దాని భావమును వివరింపగలమనిరి. రాజు వారితో, మీరు నా నిర్ణయమును గ్రహించి కాలహరణము చేయచూచుచున్నారు. నా కలను ఎరిగింపరేని మీకెల్లరికీ ఒకటే శిక్ష పడును. మనము అబద్ధములు చెప్పి కాలము గడపవచ్చునని, అంతలో పరిస్థితులు మారునని మీలో మీరు కూడబలుకుకుంటిరి. మీరు నా కల ఏమిటో చెప్పుడు, అప్పుడు మీకు దాని భావమును తెలియునని నేను విశ్వసింతును అనెను. కల్దీయులు రాజుతో, ప్రభువుల వారికి తామెరుగగోరిన విషయమును చెప్పగలవాడెవడు ఈ భూలోకమున లేడు. ఏ రాజు ఏనాడు ఎంత గొప్పవాడైనా, ఎంత శక్తిమంతుడైనా తన మాంత్రికులను, శాకునికులను, కల్దీయులనిట్టి ప్రశ్న అడిగి ఉండలేదు. ప్రభువుల వారడుగునది కష్టమైన ప్రశ్న. దేవతలే గాని నరులెవ్వరూ దానికి జవాబు చెప్పలేరు. ఆ దేవతలు నరలోకమున వసింపరని జవాబు చెప్పిరి. ఆ మాటలకు రాజు మహా ఆగ్రహము చెంది బబులోనియ జ్ఞానులనెల్లా వధింపుడని ఆజ్ఞాపించెను. కనుక జ్ఞానులనెల్లా వధింపవలెనని శాసనమును ప్రకటించిరి. అందుచే దానియేలును అతని మిత్ర బృందమును కూడా చంపగోరి వారి కొరకు వెదకిరి. దేవుడు దానియేలుకు స్వప్నభావమును ఎరిగించుట. అంతట దానియేలు రాజ సంరక్షకులకు నాయకుడైన అర్యోకునొద్దకు పోయెను. జ్ఞానులను చంపించువాడతడే. దానియేలు తెలివితోనూ నేర్పుతోనూ మాటలాడుచు, రాజు ఇట్టి కఠిన శాసనము నేల జారీ చేసెను అని అర్యోకునడిగెను. అతడు జరిగిన సంగతి చెప్పెను. వెంటనే దానియేలు రాజు సమక్షముకు పోయి స్వప్నార్థమును తెలియచేయుటకు కాల వ్యవధిని దయచేయుడని అడిగి అనుమతి పొందెను. అటు పిమ్మటతడు ఇంటికి పోయి తన మిత్రులైన హనన్య, మిషాయేలు, అజరయాలకు జరిగిన సంగతి పూసగుచ్చినట్లు చెప్పెను. అతడు వారితో, మనము స్వర్గాధిపతి అయిన దేవునికి ప్రార్థన చేయుదము. అతడు మనపై దయచూపి ఈ రహస్యమును మనకు తెలియచేయవలెనని వేడుకొందము. అప్పుడు మనము బబులోనియాలోని జ్ఞానులతో పాటు చావనక్కరలేదని చెప్పెను. ఆ రాత్రియే దేవుడు ఒక దర్శనములో దానియేలుకు ఆ రహస్యమును తెలియజేసెను. కనుక అతడు స్వర్గాధిపతి అయిన దేవుని ఇట్లు స్తుతించెను. దేవునకు సదా స్తుతి కలుగునుగాక. ఆయన జ్ఞానమును బలమును కలవాడు. కాలము ఋతువులు ఆయన ఆధీనమున ఉండును. ఆయన రాజులను గద్దెనెక్కించును, పూలద్రోయును. నరులకు జ్ఞానమును వివేకమును దయచేయును. ఆయన నిగూఢమైన రహస్యములను తెలియజేయును. అంధకారమున దాగియున్న సంగతులతనికి తెలియును. వెలుగు ఆయనను ఆవరించియుండును. మా పితరుల దేవా, నేను నిన్ను స్తుతించి కీర్తింతును. నీవు నాకు వివేకమును బలమును దయచేసితివి. నీవు మా ప్రార్థన ఆలించి రాజు తెలుసుకోగోరిన సంగతిని మాకు ఎరిగించితివి. దానియేలు కలను దాని భావమును రాజునకెరిగించుట. అంతట దానియేలు అర్యోకు వద్దకు వెళ్ళెను. జ్ఞానులను వధింప రాజు అతనిని ఆజ్ఞాపించియుండెను. దానియేలు అతడితో, మీరు జ్ఞానులను సంహరింపనక్కరలేదు.
నన్ను రాజు వద్దకు కునిపొండు, నేనతనికి స్వప్న భావమును వివరింతును అని చెప్పెను. వెంటనే అర్యోకు దానియేలును రాజు సమక్షముకు కొనిపోయి, నేను ప్రభువుల వారి స్వప్న భావమును వివరింపగల యూదా ప్రవాసి ఒకనిని కనుగొంటిని అని చెప్పెను. రాజు బెల్తెషాసరు అను మారు పేరుగల దానియేలుతో, నీవు నా కలను దాని అర్థమును తెలియచేయగలవా అని అడిగెను. దానియేలు రాజుతో, దేవరవారడిగిన రహస్యమును జ్ఞానులు, జ్యోతిష్కులు, శాకునికులు, మాంత్రికులు తెలియజేయలేరు. కాని రహస్యములెరిగించు దేవుడు స్వర్గమున ఉన్నాడు. ఆయన భవిష్యత్తులో ఏమి జరుగునో దేవరవారికి తెలియచేసెను. ఏలినవారు పడుకపై పరుండియున్నప్పుడు కలలో గాంచిన దర్శనమిది. ఏలిక నిద్రించినప్పుడు భవిష్యత్తును గూర్చి కలగంటిరి. రహస్యములు నెరిగించు దేవుడు జరుగబోవు కార్యములను తమకు తెలియచేసెను. నేనితరుల కంటే తెలివైన వాడనని దేవుడు నాకీ రహస్యమును తెలియచేయలేదు. ప్రభువుల వారు తమ స్వప్నార్థమును ఎరుగుటకు, తమ ఆలోచనల భావమును గ్రహించుటకు ఆయన నాకీ సంగతిని వెల్లడి చేసెను. ఏలిక దర్శనమున ఒక మహావిగ్రహము తమ ముందట నిలిచియుండుట గాంచితిరి. అది తలతలా మెరయూచు భీతి గొల్పుచుండెను. దాని తలను మేలిమి బంగారముతో చేసిరి, వక్షమును చేతులను వెండితో చేసిరి, ఉదరమును తొడలను కంచుతో చేసిరి, కాళ్లను ఇనుముతో చేసిరి, పాదములను ఇనుము మట్టి కలిపి దాని మిశ్రమముతో చేసిరి. తమరా బొమ్మ వైపు చూచుచుండగా మానవ చెయ్యి సోకకుండనే ఒక కొండ నుండి పెద్ద రాయి పగిలి కింద పడెను. అది ఇనుముతో మట్టితో చేసిన ఆ బొమ్మ కాళ్లకు తగిలి ఆ కాళ్లను ముక్కలు ముక్కలు చేసెను. వెంటనే ఇనుము, మన్ను, కంచు, వెండి, బంగారములు పిండి అయ్యెను. అవి వేసవిలో కళ్ళమున కనిపించు పొట్టువలెనయ్యెను. గాలికి ఆ పిండి లేచిపోయెను. తరువాత ఆ ప్రతిమ జాడ కూడా కనిపింపలేదు. కాని విగ్రహమును పడగొట్టిన ఆ రాయి కొండవలే పెరిగి భూలోకమంతటా వ్యాపించెను. ఇది కల. ఇక ప్రభువుల వారికి ఈ కలభావమును వివరింతుము. ఏలిక రాజులకు రాజు, స్వర్గాధిపతి అయిన దేవుడు తమరిని చక్రవర్తిని చేసెను. మీకు అధికారమును, శక్తిని, కీర్తిని దయచేసెను. అతడు మిమ్ము నరలోకమునకు, జంతు పక్షి కోటులకు రాజును చేసెను. ఆ బొమ్మ బంగారు తల మీరే. మీ తరువాత మీ సామ్రాజ్యము కంటే చిన్నది మరి ఒకటి వచ్చును. దాని తరువాత మూడవదిగా కంచు సామ్రాజ్యము వచ్చును. అది లోకమంతటినీ ఏలును. దాని తరువాత ఇనుము వలె బలమైన 4వ సామ్రాజ్యము వచ్చును. అదన్నిటినీ పడగొట్టి ముక్కలు చెయ్యును. ఇనుము అన్నిటినీ బ్రద్దలు చెయ్యునట్లే అది పూర్వపు సామ్రాజ్యములన్నింటినీ పడగొట్టి ముక్కలు చెయ్యును. మీరు విగ్రహము పాదములను ఇనుము మట్టి కలిపి మిశ్రమముతో చేయబడి ఉండటను చూచితిరి. అట్లే ఆ 4వ సామ్రాజ్యము 2గా చీలిపోవును. మట్టిని ఇనుముతో కలిపిరి కనుక ఆ రాజ్యముకు ఇనుముకు ఉన్నంత బలముండదు. బొమ్మ పాదాల వ్రేళ్లలో ఇనుము, మన్ను కలిసియున్నవి కదా. అట్లే సామ్రాజ్యమున కొంత భాగము బలముగా, కొంత భాగము దుర్బలముగా ఉండును. మీరు ఇనుము మట్టితో కలిసియుండుటను చూచితిరి. అట్లే ఆ సామ్రాజ్యములోని ఉభయ భాగముల రాజులు వివాహ సంబంధము ద్వారా ఐక్యము కాగోరుదురు. అయినను ఇనుము మట్టితో కలియనట్లే ఆ ఉభయ రాజ్యముల రాజులు కలియరు. ఆ రాజుల కాలమున స్వర్గాధిపతి అయిన దేవుడు అంతములేని సామ్రాజ్యమును నెలకొల్పును. అది అజేయమై ఆ రాజ్యములనన్నిటినీ కూలద్రోసి శాశ్వతముగా మనును. మీరు కొండ నుండి మానవ చెయ్యి సోకకయే రాయి పగులుట చూచితిరి. అది ఇనుము, కంచు, మన్ను, వెండి, బంగారములతో చేసిన విగ్రహమును పడగొట్టుటను గాంచితిరి. మహాదేవుడు భవిష్యత్తులో ఏమి జరుగునో మీకు తెలియజేయుచున్నాడు. నేను మీ కలను దాని భావమును యథాతథముగా తెలియచేసితిని. రాజు దానియేలును బహూకరించుట.
అప్పుడు నెబుకద్నెజరు రాజు దానియేలు ముందట సాగిలపడెను. అతనికి బలినర్పించి సాంబ్రాణి పొగ వేయవలెనని ఆజ్ఞాపించెను. అతడు దానియేలుతో, నిక్కముగా నీ దేవుడు దేవాది దేవుడు, రాజాది రాజు, రహస్యములను బయలుపరచువాడు. నీవీ రహస్యమును వెల్లడి చేయుటయే అందుకు నిదర్శనమనెను. అతడు దానియేలునకున్నత పదవి నొసగి ప్రశస్తమైన బహుమతులనిచ్చెను. అతనిని బబులోనియా రాష్ట్రమునకు అధికారిని చేసెను. బబులోనియా జ్ఞానులెల్లరికీ పెద్దను చేసెను. దానియేలు వేడుకోలుపై రాజు షడ్రకును, మేషకును, అబేద్నెగోను బబులోనియా రాష్ట్రమునకు పర్యవేక్షకులుగా నియమించెను. దానియేలు మాత్రము రాజాస్థానముననే ఉండెను. సామెతల గ్రంథము 15వ అధ్యాయము. ప్రభువు పొగరబోతుని ఇల్లు నేలమట్టము చేయును, కాని అతడు వితంతువు పొలము గట్టులను కాపాడును. ప్రభువు కుట్రలు పన్ను వారిని అసహ్యించుకొనును. సజ్జనుని సద్వాక్యములు అతనికి ప్రీతిని కలిగించును. దురాశతో సొమ్ము చేసుకొని వాని కుటుంబమునకు ఆపద తప్పదు. లంచము పుచ్చుకొనని వాడు జీవమును బడయును. ధర్మాత్ముడు ఆలోచించి కాని మాటలాడడు. ఆలోచన లేని దుష్టుని పలుకుల వలన ముప్పు వచ్చును.